మొంతా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకూడదని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. రోడ్లు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేయాలని తేల్చి చెప్పారు. అంతా సమన్వయంతో పనిచేసి ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయన్న హెచ్చరికలతో సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, 17 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుపాను తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలని సూచించారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా తొలగించేందుకు క్రేన్లు, జేసీబీలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలన్నారు. ఇప్పటికే 11 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించామన్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 851 జేసీబీలు, క్రేన్లు, 757 పవర్ సాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పంట నష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ, ఆర్టీజీఎస్ సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ బోట్లు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు.